జూపిడి గారు ఆన్సర్. ఒకటి, మీరు బీసీలకు పదవులు ఇచ్చారు, అధికారాలు లేవు. వన్ పాయింట్, మేజర్ పాయింట్. అయ్యా నేను ఇక్కడికి వస్తున్నాను. అంటే శివశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజారాజ్యంలో బీసీలకు ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. కానీ ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ పార్టీ తరఫున ఉన్న చిరంజీవి గారు బావమరిది ఏం చేశాడు, ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకొని బీఫామ్లు ఇచ్చాడు. వాళ్ళకున్న బిల్డింగ్లు, వాళ్ళకున్న పొలాలు. ప్రజారాజ్యం ఎందుకు ఓడిపోయింది, ఎందుకు వెలుగులో లేకుండా పోయింది? నెంబర్ 2, మీరు 2019లో చాలా మంది మీ నాయకుడు చేశాడు గత 2019లో, టీఆర్పీ చేయలేదు. ఐ యామ్ సారీ, కరెక్ట్ కాదు. లీవ్ ఇట్ టు మీ. It is my time. Please let me talk. It is my time. నేను కనబడే ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను ఇంకొకటి ఎక్కడో దాచేసిన దాన్ని చెప్పట్లేదు. జరిగింది, ప్రజలు మాట్లాడుకున్న దాన్ని మాత్రం చెప్తున్నా. అరవింద్ గారు, చిరంజీవి గారి పార్టీలో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏం చేశారు, యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కొత్తగా జనసేన పెట్టుకొని 2019లో ఒక్క సీటు గెలిస్తే, రాజోల్లో ఒక దళితుడు గెలిస్తే ఆ దళితుడికి కనీసం కంగ్రాచులేషన్స్ అని చెప్పలేనటువంటి దశలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పేదల పక్షాన ఉంటాడు, పేదలకు టికెట్లు ఇస్తాడనే మేము భావించే దశలో అయితే లేం కదా. మీకున్నటువంటి నాలెడ్జి, మీ కమిట్మెంటు ఆయన పక్షాన వీ హ్యాట్స్ అప్ ఇట్, మాట్లాడండి. వాడిని జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడే విధానాన్ని ప్రాక్టికల్గా మీరు చూడండి. 52 నుంచి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగినటువంటి 18-19 సార్లు జరిగిన ఎన్నికల్లో ఈ క్రిస్టల్ క్లియర్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈవెన్ క్యాండిడేట్స్ను కూడా 0 నుంచి తీసుకొచ్చి పైన నిలబెట్టే విధానాన్ని, ఇది కదండి కాలరెత్తుకొని తిరిగే ఆత్మగౌరవ నినాదం కాదా ఇది? మేము అడుగుతూ ఉన్నాం. ఇలాంటి చరిత్ర ఎవరికైనా ఉందా? మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చరిత్ర సృష్టిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారండి. ఈ షో మీ వన్ పీస్. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి చెప్పండి నాకు. వదిలిపెట్టండి, ఎన్టీ రామారావు గారు వదిలిపెట్టండి, మిగతా రాజకీయ పార్టీ నాయకుల చరిత్ర చెప్పండి, రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టండి, మిగతా వాళ్ళ చరిత్రలు ఏంటో చెప్పండి. ఈ దేశ రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో వేర్ ఇస్ దేర్ మార్క్ అండి. ఒక ముద్ర ఏంటో చూపించండి నాకు. చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు. సమాజ మార్పు ఏదైతే, వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ చేంజ్. మార్పుకి గురవుతున్నటువంటి సమాజాన్ని మీరు అడ్డుకట్ట వేయాలని చూస్తే విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఏవైనా చేరి కూటమిలుగా రావాలనుకున్నా మీ కూటమిని వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధమని ఒక నినాదం మీరు ఇవ్వగలిగారా? తప్పకుండా అండి. కూటమిని వ్యతిరేకించండి, కాదంటలేదు. పొలిటికల్ పార్టీస్గా ఇష్యూస్ మీద మాట్లాడండి, కాదంటలేదు. కానీ ఏదో ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఈరోజు పబ్లిక్ డిబేట్లో ప్రస్తావించడము అది మంచి విషయం కాదు ప్రభాకర్ గారు. జరగనివి జరిగినట్టుగా ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. రజనీకాంత్ గారు, నేను ఈరోజు చెప్తున్నాను, మీ నాయకుడు, నన్ను చెప్పమంటారా? మీ నాయకుడు చేసిన చేష్టలు నన్ను చెప్పమంటారా? 2019లో మీ నాయకుడు చేసినవి విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. వద్దండి, అవి వద్దు. మనం ఇక్కడ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. నేను మాట్లాడాలంటే చాలా చిట్టా ఉంది నా దగ్గర. ఎందుకు మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఈ దేశంలో ఇప్పుడు మీ లెవెల్ ఆఫ్ దీనికి నేను డౌన్ అవడం నాకు ఇష్టం లేదు, వదిలేసేయండి. మీ విద్యతకు విడిచిపెడుతున్నాను. అది ఈ దేశంలో ఎవరైనా సరే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రభాకర్ గారు, ఇట్ ఈజ్ మై టైమ్, కైండ్లీ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై టైమ్. మీరు ఎలాగా బయట మాట్లాడినవారు మీ ప్రభుత్వం, డిబేట్లు కూడా మాట్లాడకపోతే ఎట్లాగండి? ఇప్పుడు ఈ దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, సోషల్ చేంజ్ కోసం ప్రయత్నించింది అని అంటే ఖచ్చితంగా అది బహుజన్ సమాజ్ పార్టీ ఎక్స్పెరిమెంటు ఉత్తరప్రదేశ్లోనే చూడాలండి. వాస్తవాలు ఒప్పుకోవాలి మనం. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరిగింది. ఎందుకు అంటే ఆ ఐడియాలజీ బేస్డ్గా అక్కడ జరిగింది. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారని చెప్పేసి మనలాంటి వాళ్ళు మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఫ్యూచర్ జనరేషన్స్ రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్లు లెక్క. అది తప్పు అండి. మనం ప్రేమించవచ్చు, మరి అన్నీ ఆపాదించేసి ఆయన ఏదో అభినవ్ అంబేద్కర్ లాగా
లేదు అంటే అంబేద్కర్ గారి దీని కింద మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఏ స్లోగన్ అయితే ఈ పార్టీ తీసుకుంటుందో అది కరెక్ట్ కాదు. మీరు పరిపాలన అంటే ప్రజలంటే అన్ని వర్గాల వారిని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్లారు? అన్ని వర్గాల ప్లీజ్ అండి ప్లీజ్ ప్రభాకర్ అన్న ప్లీజ్, అన్ని వర్గాల వారిని ఏ రకంగా మీరు తీసుకెళ్లారు? ఈరోజు ఇందాక 30 లక్షలు ఇల్లు కట్టించామని అంటున్నారు. ఎంతమంది దళితులకి ఇల్లులు కట్టించి ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక? చెప్పమనండి, లెక్క చెప్పమనండి. ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? నేను చెప్పనా? 30 లక్షలు పేపర్ మీద చెప్తారు, బయటికి అనౌన్స్ చేస్తారు. కన్స్ట్రక్ట్ చేసినవి 2 లక్షలు కూడా లేవు. ఏమిటండి ఈ రకమైనటువంటి ప్రోపగండా బేస్డ్ ఓట్ క్యాచింగ్ కోసం ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. ఈ రోజుకి ఎన్ని స్కీములు తీసి పారేశారండి దళితులకి? అది ఎవరు మాట్లాడరు. ఈరోజు దళితులకి భూమి కొని ఇవ్వాలన్నటువంటి పెట్టినటువంటి SC/ST సబ్ ప్లాన్లో ఉన్న స్కీమ్ను కూడా తీసి పాడేశారు. నేను అడుగుతాను, ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఎంతమంది దళితులకి ల్యాండ్ ఇచ్చారు నాకు చెప్పమన్నా.